అబ్బాయిలైనా సరే నువ్వు అంతగా లవ్ చేస్తే మోసం ఎందుకు చేస్తున్నావు? అసలు ఒక అమ్మాయిని లవ్ చేసినప్పుడు తనతో ఉండొచ్చు కదా, ఒక అబ్బాయిని లవ్ చేసినప్పుడు తనతో ఎందుకు ఉండొచ్చు కదా. ఇప్పుడు ఒక అబ్బాయి చాలా బాగుండొచ్చు, కానీ నువ్వు ఒక కమిటెడ్ రిలేషన్షిప్ లో ఉన్నావు అంటే అబ్బాయి బాగున్నా సరే నీకు ఫీలింగ్స్ రాకూడదు, టు బి ఫ్రాంక్. ఎందుకంటే నీకు అందంగా ఉన్నా లేకపోయినా సరే కమిటెడ్ అంటే వాడి మీద ప్రేమ చూపిస్తున్నావు అంటే వాడే నీకు ఒక మహేష్ బాబు ప్రభాస్ లా కనిపించాలి. గానీ నిజంగా మహేష్ బాబు గారు ప్రభాస్ గారు వచ్చినా సరే వాళ్ళు నీకు అందంగా కనిపించకూడదు. ఇప్పుడు ఎట్లా అయిపోయింది అంటే ఎవరు కూడా ఈవెన్ నీ కూడా అడ్జస్ట్మెంట్స్ కి రెడీ అవ్వలేకపోతున్నారు. అందరూ కూడా లైక్ నువ్వెంత అంటే నువ్వెంత, నువ్వు ఇట్లా తగ్గవు నేను ఇట్లా తగ్గను. సో మెయిన్ కారణం ఏంటంటే ఈగో క్లాషెస్, దాని వల్ల బ్రేకప్స్ అవుతున్నాయి. అండ్ ఒకరితోనే ఎందుకు ఉండిపోవాలి, ఓపెన్ రిలేషన్షిప్ అంటారు, బెంచింగ్ అంటారు, సిట్టింగ్ అంటారు, ఏవేవో కొత్త పదాలు తీసుకుని వస్తున్నారు. సో దాని వల్ల ఏమైతుందంటే ఒకరితో ఉండలేకపోతున్నారు. ఈ ఒక ఫ్రూట్ తోనే ఎందుకు ఆగిపోవాలి, అసలు వరల్డ్ ఇన్ని ఫ్రూట్స్ ఉండగా అని చెప్పి ఒకరికి యాపిల్ కావాలి, బట్ యాపిల్ తో సరిపెట్టుకున్నా లేదు, అక్కడ పైనాపిల్ బాగుంది, ఆ పైనాపిల్ కూడా ఒక టేస్ట్ చేసి వద్దామని చెప్పి అటు వెళ్తున్నారు. సో ఈ యాపిల్ ఇక్కడ పుచ్చిపడిపోతుంది అనమాట. ఆ పైనాపిల్ దగ్గర ఉంటాడా ఉండడు, మ్యాంగో కావాలి.